నెక్స్ట్ ప్రాబ్లం ఫ్రమ్ డొమైన్స్. సో ఒక రెండు ప్రాబ్లమ్స్ సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ రెండింటికి డొమైన్ అనేది ఒకే విధంగా ఉంటుంది, చిన్న తేడాతోటి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - x బై ఎక్స్. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 - x బై ఎక్స్. ఓకే, సో వీటికి సంబంధించిన ఒక షార్ట్ కట్ ఫార్ములా అయితే మన దగ్గర ఉంది. సో డొమైన్ గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీగా చేయొచ్చు దీని ద్వారా. సో మన ప్రాబ్లమ్ని మనం ఈ విధంగా ఒక ఫార్ములా మనమే దాన్ని తయారు చేసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ a + x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a - x బై ఎక్స్. సో మన ఇచ్చినటువంటి ఫంక్షన్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి వాటిని నేను జనరలైజ్ చేసి, అంటే ఈ నెంబర్ చేంజ్ అయింది 2, 3. సో అక్కడ వేరే ఏ నెంబర్ ఉన్నా కానీ సో ఇట్లా నేను ఏ అని తీసుకున్నాను. సో ఈ ఫంక్షన్ ఇలా ఉన్నట్లయితే డొమైన్ ఇది క్లోజ్డ్ ఇంటర్వల్ -a to a -0. అంటే ఆబ్జెక్టివ్ పరంగా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి డొమైన్ రాయటం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్ని ఫార్ములాగా గుర్తుపెట్టుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ a + x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a - x బై ఎక్స్. ఇలా ఫంక్షన్ ఉన్నట్లయితే దానికి డొమైన్ క్లోజ్డ్ ఇంటర్వల్ -a to a -0. ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఐపీఈలో అయినా కానీ చివరిలో డొమైన్ రాయటంలో ఇబ్బంది పడుతుంటారు. సో ఇది గుర్తుపెట్టుకొని కూడా రాసుకోవచ్చు. సో మనం ఇది ఎలా వచ్చిందనేది చూద్దాం మనం. ముందుగా ఫస్ట్ ప్రాబ్లం స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - x బై ఎక్స్. సో స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ డిఫైన్డ్ కావాలి. స్క్వేర్ రూట్స్ రెండు కూడా న్యూమరేటర్లో ఉన్నాయి. సో అవి డిఫైన్డ్ కావాలంటే లోపల ఉన్నటువంటి ఫంక్షన్స్ 0 లేక 0 కంటే ఎక్కువగా ఉండాలి. స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్లో ఉంటే ఆ లోపల ఉన్నదాన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా, స్క్వేర్ రూట్ అనేది డినామినేటర్లో ఉంటే ఆ లోపల ఉన్నదాన్ని జస్ట్ గ్రేటర్ దాన్ 0గా తీసుకోవాలి. ఓకే, సో ఇది స్క్వేర్ రూట్స్ అనేవి న్యూమరేటర్లో ఉన్నాయి కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి 2 + x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ 2 - x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు కూడా, అందుకని మధ్యలో ఎండ్ వస్తుంది, ఏదో ఒకటి కాదు, ఈ రెండు కూడా న్యూమరేటర్లో ఉన్నాయి, రెండు కూడా 0 లేక 0 కంటే ఎక్కువగా ఉండాలి. అలానే డినామినేటర్ ఉంది. సో ఎప్పుడైతే ఫంక్షన్లో డినామినేటర్ ఉంటుందో దాన్ని మనం చెక్ చేసుకోవాలి, 0 అయ్యే అవకాశం ఉందా. 0 అయితే ఏ నెంబర్స్కి 0 అవుతుంది. ఇక్కడ ఒక సింగిల్ x ఉంది, ఇక్కడ 0 పెడితేనే 0 వస్తుంది. సో మరి ఇక్కడ 0 తీసుకున్నట్లయితే ఈ ఫంక్షన్ సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిట్. సో ఫంక్షన్ నాట్ డిఫైన్డ్, సో దట్ వీ కెనాట్ టేక్ 0 హియర్. ఓకే, సో అది మనం ఈ విధంగా నోట్ చేసుకుంటాం. అండ్ x నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ మూడు కూడా కంపల్సరీ కావాలి. 2 + x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి, 2 - x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. అట్ ద సేమ్ టైం x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, x 0 కాకూడదు. ఓకే, సో ఈ మూడు విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం డొమైన్ రాయవలసి ఉంటుంది. సో ముందుగా ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. సో +2 రైట్ సైడ్ వెళ్తే -2. అట్లానే ఇక్కడ xకి మైనస్ ఉంది కాబట్టి ముందు xనే రైట్ సైడ్ తీసుకెళ్దాం. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x. సో దీన్ని రివర్స్ రాసినట్లయితే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఓకే, సో ఈ విధంగా ఉంది. సో దీన్ని మనం ఒక నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో 0 తీసుకుందాం, +2 -2 మన దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ మనం తీసుకుందాం. సో -2 కంటే ఎక్కువ అంటే రైట్ సైడ్, -2 కంటే ఎక్కువ అంటే రైట్ సైడ్, తక్కువ అంటే లెఫ్ట్ సైడ్. 2 కంటే తక్కువ, సో 2 ఇక్కడ ఉంది, తక్కువ అంటే ఎటు, ఎక్కువ అంటే రైట్ సైడ్, తక్కువ అంటే లెఫ్ట్ సైడ్. సో ఇట్లా ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయినాయి. సో -2 కంటే ఎక్కువ అంటే ఈ విధంగా నేను షేడ్ చేస్తున్నాను, 2 కంటే తక్కువ అంటే ఈ విధంగా షేడ్ చేస్తున్నాను, దానికి ఆపోజిట్ డైరెక్షన్. సో ఇప్పుడు మెష్ రీజియన్ ఎక్కడైతే ఉందో
జల్లెడ ప్రాంతం, మెష్ రీజియన్. అదే మన ఆన్సర్. ఎక్కడ నుండి ఎక్కడ దాకా ఉంది? -2 నుండి 2 వరకు. ఓకే, సో మనకి ఈక్వల్ టు కూడా ఉంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ డొమైన్. ఇట్లా రెండు ఇంటర్సెక్ట్ అయినప్పుడు మెష్ రీజియన్నే మనం ఆన్సర్గా తీసుకుంటాం. సో డొమైన్ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్, ఎందుకంటే మనం -2 + 2 కూడా తీసుకోవచ్చు. సో క్లోజ్డ్ ఇంటర్వల్ -2, 2 అండ్ వీ కెనాట్ టేక్ 0. ఓకే, బికాస్ x ఈజ్ ఇన్ ద డినామినేటర్. డినామినేటర్లో x ఉంది, ఇక్కడ 0 పెడితే సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫైనైట్, ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్. మరి -2 నుండి 2 వరకు మధ్యలో 0 కూడా ఉంది కదా, ఇట్లా రాసి వదిలేస్తే 0 కూడా తీసుకోవచ్చు అని అర్థం వస్తుంది కదా. మరి 0 తీసుకుంటే ఫంక్షన్ డిఫైన్డ్ కాదు కదా, అందువల్ల సో ఇందులో 0 వస్తుంది కాబట్టి 0 తీసుకోకూడదు కాబట్టి సో వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ దట్. ఆ తీసుకోకూడని వాల్యూస్ ఏమైనా ఉంటే వాటిని మనం సెట్ బ్రాకెట్స్లో చూపిస్తాం. సో సెట్ ఆఫ్ 0. ఓకే, సో నేను ముందుగానే చూపించాను ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి డొమైన్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇట్లా ఇది కూడా రాయటం ఇబ్బంది పడితే జస్ట్ ఇలా రూట్లో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ నాట్ ఈక్వల్ టు అలా రాసేసి ఈ ఆన్సర్ రాసినా కూడా మార్కులు వేస్తారు. ఓకే, సో చాలా చిన్న విషయం అది. ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ఈజీగా 2 మార్కులు వచ్చేస్తాయి. సో మరి ఫస్ట్ ప్రాబ్లంలో ఎలాగైతే చూసామో సెకండ్ ప్రాబ్లం కూడా అదే విధంగా. సో ఇందులో 3 + x 3 - x. సో ఇక్కడ కూడా 3 + x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ 3 - x greater than or equal to 0 and the same time x is not equal to 0 because x is in the denominator x ఉంది, 0 పెడితే something by 0, 3 + 0 3 - 0 2√3/0. x 0 తీసుకుంటే 2√3/0 వస్తుంది. సో కింద 0 వస్తే ఇన్ఫినిట్, ఫంక్షన్ నాట్ డిఫైన్డ్. సో వీ కెనాట్ టేక్ 0. సో మళ్ళీ ఇక్కడ రాసినట్టుగానే ఇక్కడ కూడా x greater than or equal to 3, ఇక్కడ 3 greater than or equal to x, రివర్స్ రాస్తే x less than or equal to 3. సో ఇదే విధంగా మనం మళ్ళీ నెంబర్ లైన్ తీసుకొని షేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను అది. సో 0 + 3 - 3. సో 3 కంటే ఎక్కువ. ఓకే, సారీ, దిస్ ఈజ్ -3 + 3 రైట్ సైడ్ వెళ్తే -3 అవుతుంది. -3 కంటే ఎక్కువ అంటే రైట్ సైడ్ తీసుకోవాలి. ఈ విధంగా షేడ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత 3 కంటే తక్కువ. సో తక్కువ అంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఓకే, సో దీనికి ఈ విధంగా షేడ్ చేస్తున్నాను. సో మెష్ రీజియన్ ఎక్కడ నుండి ఎక్కడ దాకా వచ్చింది? -3 నుండి 3 వరకు వచ్చింది. దేర్ఫోర్ డొమైన్ క్లోజ్డ్ ఇంటర్వల్ -3 to 3. అట్ ద సేమ్ టైం వీ కెనాట్ టేక్ 0 తీసుకోకూడదు. సో దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. -3 నుండి 3 అంటే మధ్యలో 0 కూడా వస్తుంది. వీ కెనాట్ టేక్ 0, సో దట్ వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ ఇంటర్వల్ 0. ఓకే, so finally these are the answers. Thank you.